మహిళల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే ఆ బిల్లుకు సార్థకత ఉంటుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. కాచిగూడలో బీసీ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ప్రధాని మోదీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనుండటం అందుకు నిదర్శనమని అన్నారు. బీసీ మహిళా సబ్ కోటా విషయంపై ప్రధానితో మాట్లాడి ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణి నాయకత్వంలో మహిళా సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతోటి కేంద్రంలో మహిళా బిల్లు పెట్టారు. అందులో మహిళా బిల్లు లోపల బీసీ బిల్లు పెట్టాలని ఈ రోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాం. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో సామాజిక విప్లవం మౌలికమైనటువంటి మార్పు దేశంలో ప్రారంభమైంది. మహిళా బిల్లు పెట్టడం అనేది చరిత్రలో గొప్ప విషయం. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన జరుగుతుంది. 76 ఏళ్లు ఈ దేశాన్ని అనేక మంది పరిపాలించారు. 18-19 మంది ప్రధానమంత్రులు టెంపరీ పర్మనెంట్ కలిసి ఇంతమంది ప్రధానమంత్రులు అయితే కూడా సామాజిక న్యాయం అని జబ్బరి చర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఒక్కడు కులగణన చేయడానికి సాహసం చేయలేదు. నరేంద్ర మోడీ సాహసం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో కులగణనను చరిత్రలోనే మొదటి